ఎన్నడే ఏ కాలమందున నన్ను ఈ ఆస్థానం పిలిచిన వాడు కాదే ఈనాడు చోట పిలిచిన కార్యార్థం వివరంగా విన్నవించినాదా ప్రాణేశ్వర? అలాగనే చెప్తున్నాను విన్నవించినాదా ప్రాణేశ్వర? మన చెట్టుకోడికి జాబు రాసి ఉన్నాడు. వాని గురాన్ని బట్టి సవారు గావించిన రాజులకు వినామం రాచాడు మామ. అలాగనే వినిపిస్తున్నాను. హైదాకోట మైదాపురం వినామం రాచాడు. 4 రాజ్యములలో ఒక రాజ్యమే వినామం రాచాడు. వాడు ఎక్కే గురము పట్టే పట్టం కట్టి వినామరాజు ఉన్నాడు. వాని కూతురున్నదట పట్టపురాని వినామతో పెళ్లి రాచాడు. అయినా ఈ దక్షిణమే ఆ డెలివరీ కచేరికి పోయి వారి గురాన్ని పెట్టి సవారు గావించి వాడిచ్చు మహమానులు గైపుని రావాలని నీ భార్యదీవిన బ్రహ్మదీవిన తీసుకుని తదుపరి ఈ చెంది కోటలో ఏమి తక్కువని చెంది కోటలో తక్కువ ఎక్కువ అనేది కాదు. దేశపు రాజులు ఆ డెలివరీ కచేరికి పోయి వాణి కొలువులో వేచి ఉండగా చెంది రాజులు రాలేదంటే ఎంతటి వ్యసనము విరిచినట్లే కదా ఇంట్లో. ప్రాణేశ్వర అయినా నా మాట ఒకసారి చక్కగా నేర్పించాలి ప్రాణేశ్వర. అలాగే తెలుపు ప్రాణేశ్వర
పెద్దవాడైనా నన్ను వదిలి ఆ ఢిల్లీ వేదిక దగ్గరికి ఎలా వెళ్ళగలరా ప్రాణేశ్వరా? బుద్ధి లేదు. అవునాదా ప్రాణేశ్వరా? బుద్ధి నుండినా బుద్ధి లేదు అవునాదా ప్రాణేశ్వరా? అని పలుకుతున్నావా? అవునాదా? ఏంటి మధ్యలో పలుకుతున్నావే? తప్పితే తన సరస్సుకే వచ్చు. అయినా మర్యాదగా భార్య జీవన బ్రహ్మదేవన ఇచ్చి పంపుతున్నావా లేదా? ప్రాణేశ్వరా ఎంత మాత్రమే భార్య జీవన బ్రహ్మదేవన ఇవన్నీ జాడలేదా ప్రాణేశ్వరా? ఎలాగైనా ఎంత మాత్రమే నేను చల్లగా దీవించిన పొద్దు ప్రాణేశ్వరా నన్ను
హైవేమే రాంబాయి కదా ప్రాణేశ్వరా. నువ్వు అమ్మ దగ్గర దేవుని తీసుకొని పోతావు ఢిల్లీకి. అవును నువ్వు అటు బాతానే ఏడమ్మకి ఎత్తుకుంటాయి నొప్పులు. గర్భవతి కదా, 9 నెలల గర్భంతో ఉంది కదా, నొప్పులు ఎత్తుకుంటాయి. అప్పుడు నొప్పులు ఎత్తుకుంటా నేను ఒకటే ఉంటా. అప్పుడు అమ్మను వేసుకొని పిల్లలు హాస్పిటల్ పోతా. అంబులెన్స్ తొడుకొని హాస్పిటల్ పోతా. హాస్పిటల్ పోతానే తలగిరి తగ్గుతుంది నీకు. చెప్పే హాస్పిటల్ పోతానే అమ్మను ఎత్తుకొని చర్చి మీద పండబెడతారు. చర్చి మీద లోపలికి పోవాలి హాస్పిటల్. అంత పని కాదురా. అప్పుడు చర్చి మీద పండబెడతానే వాళ్ళు సంతకం పెట్టమంటారు. ఎందుకు? అమ్మకు ఆపరేషన్ చేసేదానికి. అప్పుడు సంతకం పెట్టాలంటే కట్టుకున్నాడు పెట్టుకున్నాడు కాదు. అమ్మని పెట్టుకున్నాడు కదా, కట్టుకున్నాడు ఉండాలా. అంత మాత్రమే డెలివరీ టికెట్ పోయి రావాలి. ఓడిపోయి అరణ్యంలో పాలయ్యి కడుపుకు అన్నం లేక కంటికి నిద్ర లేక జాతుడు ఉన్నాడు కదా ప్రాణేశ్వరా. ఆ మాట ఒకసారి చక్కగా వినాలి కదా ప్రాణేశ్వరా. రాంబాయి జోదమలాడి ఓడిపోయి అరణ్యాల పాలు అయిపోయి కడుపు ఆహారం లేక కంటికి నిద్ర లేక ఆకులు అల్లమలికి అలవడించినాడు అంటావు. అయినా అతనికి చెలిమాయ పట్టి అలా జరిగినది. నాకు చెలిమాయ పట్టినదా? అంతేకాక భార్య చెప్పిన మాటలు వెనుక ఆ దుర్యోధన మహారాజు వాడు చెందినాడు కదా ప్రాణేశ్వరా. నా మాట ఒకసారి చక్కగా కదా ప్రాణేశ్వరా. ఈయన చేతిలో మృతి చెంది ఉన్నాడు అంటావు. అవునా ప్రాణేశ్వరా. ఆయన ఎందువల్ల మృతి చెంది ఉన్నాడు అనేది నీకు తెలుసా? అలాగే అలాగే చెప్తున్నాను.
తన పెద్దటి కుమారులైనటువంటి అలాగే నాన్న. పాండవులు ఒక లైన్లో బాలుళ్ళు అంటారు, అలాగే నాన్న. ఒక ఏరియాలో దాయాదులు అంటారు. అలాగే నాన్న. వాళ్ళ దాయాదులైనటువంటి పాండవులను అలాగే నాన్న. రాజులని అలాగే నాన్న. వారిని ఎంత బాగా పెట్టారో తెలుసా నీకు? అలాగే మంచిదా మహేశ్వరా? అలాగే వినలేదా? అలాగే మంచిదా? అయినా వాళ్ళ గంగమడుగులో దోయించాడు ఈ దుర్యోధనుడు. అలాగే నాన్న. విషాన్నములు పెట్టించాడు, లక్క ఇట్ట కాల్పించాడు, ఇటువంటివి చేశాడు. రా మహేశ్వరా. అయినా